వాళ్ళందరూ జనాభాని అడ్డదిడ్డంగా పెంచుకుంటూ పోయారు. కానీ ఒక లెటర్ అయితే రాశారు. వి మస్ట్ అప్రిషియేట్ హిమ్. సబ్జెక్ట్ కరెక్షన్. దిస్ వీడియో ఇస్ బేస్డ్ ఆన్ పబ్లిక్ టాక్. స్టిల్ నాట్ అవేర్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఒపీనియన్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న బర్నింగ్ టాపిక్స్లో డీలిమిటేషన్ ఒకటి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని అర్థం చేసుకొని మన సౌత్లో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులు కలిసి రీసెంట్గా ఒక మీటింగ్ జరుపుకున్నారు. మన స్టేట్ నుంచి అయితే మాత్రం ఎవరు వెళ్ళలేదు. నిజానికి అందరికీ ఇన్విటేషన్ వచ్చే ఉంటుంది, ఎందుకంటే అన్ని రాష్ట్రాల లీడర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. కాబట్టి మన వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణాలు పెద్దగా ఆలోచించే అవసరం లేదు, మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, కానీ ఒక లెటర్ అయితే రాశారు. వి మస్ట్ అప్రిషియేట్ హిమ్. విషయం ఏంటంటే, మన నార్థన్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ జనాభాని అడ్డదిడ్డంగా పెంచుకుంటూ పోయారు. మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో పద్ధతిగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంత మంచి పని చేయడం వల్ల ఈరోజు పొలిటికల్గా చాలా పెద్ద దెబ్బ వచ్చి పడింది మన సౌత్లో ఉన్న స్టేట్స్ అన్నిటికీ. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన డెమోక్రటిక్ వేలో మంచిదే, కానీ ఈరోజు పొలిటికల్గా చాలా బలంగా దెబ్బ అయిపోతుంది సౌత్ స్టేట్స్కి. అదెలా అంటే, ఇప్పుడు ఆ ప్రతిపాదన ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకి ఇప్పుడున్న పార్లమెంట్లు సీట్ల కంటే ఇంకా పెంచాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నార్త్లో ఉన్న స్టేట్స్ అన్నిటికీ పార్లమెంట్ స్థానాలు పెంచాల్సి ఉంది. సౌత్లో జనాభా తక్కువ కాబట్టి మన పార్లమెంట్ స్థానాలు అట్లే ఉంటాయి, పెరగవు. సో వాళ్ళకి పట్టున్న నార్థన్ స్టేట్స్లో ఆ పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా హౌస్లో బలం పెరుగుతుంది. అప్పుడు ఏదైనా ఇష్యూ కోసం ఫైట్ చేయాల్సి వస్తే, వాయిస్ పెంచాల్సి వస్తే, ఓటింగ్ పద్ధతి దగ్గరికి వస్తే మనకి తక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మన సౌత్ స్టేట్స్ అన్నీ వెనకబడిపోతాయి అన్నమాట. ఇది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ. ఈ ఇష్యూ కోసం ఫైట్ చేసే ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్కి, ఎందుకంటే మనము భావితరాలకి సమాధానం చెప్పాలి కాబట్టి ముందుగా అర్థం చేసుకొని ఫైట్ చేస్తున్నందుకు బాయ్.